చెప్తాను, మీకు అర్థమైపోతుంది. మెయిన్ మహామంత్రి, మన రాజ్యంలోని ప్రజలు మన గురించి ఏం చెప్పుకుంటారో ఒకసారి వెళ్ళి తెలుసుకుందామా? అలాగే ప్రభు. రాజా సహాయం, స్వామి సహాయం. రాజా సహాయం, స్వామి సహాయం. రాజా సహాయం, స్వామి సహాయం. ఇదేమిటి మంత్రి, మీ ఇద్దరి నుంచి ఒక రాజా సాయం అంటూ ఇంకో స్వామి సాయం అంటూ తిరుగుతున్నారు? ఒకసారి వెళ్ళి విచారిద్దామా? పిలిపించండి. అలాగే ప్రభు. ఎవరక్కడ ఆ రాజా సహాయం స్వామి సహాయం అంటూ తిరుగుతున్న ఇద్దరిని ఇటు తీసుకురండి. మీ ఇద్దరి నుంచి ఒక రాజా సాయం అంటూ ఇంకో స్వామి సాయం అంటూ ఎందుకు తిరుగుతున్నారు? కాస్త వివరంగా చెప్పండి. అవును ప్రభు, స్వామి సహాయం అని ఎందుకు అంటున్నానంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమకు కూడా కొట్టదని తెలుసు కదా. అందుకే ఆ స్వామి దయ లేనిదే ఏమి జరగదు. అందుకే స్వామి సహాయం అంటున్నాను ప్రభు. అయితే నీవెందుకు రాజా సాయం అంటున్నావు? కనపడిన దేవుడు కన్నా కనిపించే దైవం మీరే కదా ప్రభు. అందుకే రాజా మీ దయ లేనిదే ఒక పూట కూడా గడవదు కదా ప్రభు. అందుకే రాజా సహాయం అంటున్నాను. సరే, మీరిద్దరు ఇంకా వెళ్ళిరండి. మహామంత్రి, ఆ రాజా సాయం అన్న వ్యక్తికి మన పట్ల ఎంత గౌరవం, మనల్ని నమ్ముకుని జీవిస్తున్నారు. అతనికి తప్పక సహాయం చేయాలి. రాబోయే నా పుట్టినరోజు సందర్భంగా అతనికి కూడా సహాయం చేద్దాం. అలాగే ప్రభు. రాజావారి పుట్టినరోజు రానే వచ్చింది. చూస్తుండటంతోనే రాజావారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ పంచుతూ ఉన్నారు. మణులు, నాణ్యాలు అన్నీ లైన్గా తీసుకోవడానికి వచ్చారు చాలామంది. అందులో రాజా సహాయం అనేవాడు చివరిగా ఉన్నాడు. అందరికీ ఇస్తూ ఉన్నారు రాజావారు. రాజా సహాయాన్ని చూసి రాజుగారు చెవిలో మంత్రికి ఏదో చెప్పారు. ఆ మంత్రి గారు భటుడికి ఏదో తెమ్మని చెప్పారు. అవును ప్రభు, నేనే. మహామంత్రి, ఆ రాజా సహాయం వ్యక్తికి మనం ఇవ్వాల్సిన ప్రత్యేక బహుమతి ఏది? ఇదిగోండి ప్రభు. ఇంతవరకు అందరికి డబ్బు ముట్టలు ఇస్తే ఇప్పుడేంటి నాకు ఈ గుమ్మడికాయ ఇచ్చారు? అంతా నా కర్మ. గుమ్మడికాయ తీసుకొని రాజా సహాయం వచ్చేసాడు. మళ్ళీ రాజావారు మంత్రి గారు 4 రోజుల తర్వాత మళ్ళీ చూడటానికి వెళ్ళారు ప్రజల్ని. అప్పుడేం జరిగిందో చూద్దాం. రాజా సహాయం, రాజా సహాయం, రాజా సహాయం. ఇదేమిటి మంత్రి, మనం ఇంత సహాయం చేసినా ఇన్ని ఇంకా బిచ్చమనుకుంటారు. ఏం జరిగిందో ఒకసారి వెళ్ళి తెలుసుకుంటాం. పిలిపించండి. రాజా సహాయం ఇటురా. నువ్వు ఆ రోజు గుమ్మడికాయ తీసుకున్నావు కదూ, అయినా సరే నువ్వు ఇంకా ఇలాంటివే ఉన్నావు ఏంటిది? తీసుకున్నా ప్రభు. ఆ గుమ్మడికాయ నమ్మితే ఒక్క ₹20 మాత్రమే వచ్చింది ప్రభు. దాంతో నేనేం చేసుకోగలను ప్రభు? ఏమిటిరా మూర్ఖుడా, ఆ గుమ్మడికాయలో రాజుగారు నీ కోసం 3 తరాలకు సరిపడా వజ్ర వైడూర్యాలు నీ కోసం ఇప్పించారు. అయ్యో అయ్యో, అంతా నా కర్మ. దురదృష్టవంతుని ఎవరు బాగు చేయగలరు ప్రభు? సరే, వెళ్ళొస్తా. తర్వాత స్వామి సహాయం అనేవాడు బాగా ధనవంతుడై
చక్కగా అటు ఇటు నడుస్తూ వాళ్ళకి కనిపించారు. ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు వీడు ఎలా ధనవంతుడయ్యాడో ఏమైందో. మహామంత్రి అతన్ని ఎక్కడో చూసినట్టుంది కదూ. అవును ప్రభు, అతను ఆ రోజు మనం చూసినటువంటి ఆ స్వామి సహాయం అన్నవాడే. ఆహా, ఎంత గొప్పవారైపోయారో. ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఒకసారి పిలిపించండి. స్వామి సహాయం ఇటురా. నమస్కారం ప్రభు, నన్ను ఎందుకు పిలిచారు? అప్పుడు మేము నిన్ను చూసినప్పుడు నువ్వు కటిక దారిద్ర్యంతో ఉన్నావు. అంత తొందరగా ఇలా గొప్పవాడు ఎలా అయిపోయావు? మహారాజా, 4 రోజుల క్రితం మా నాన్నగారి తద్దినానికని ఒక గుమ్మడికాయని కొన్నాను. తద్దినానికని పంతులకి తల ఒక గుమ్మడికాయ పంచి పెడతారు. నేను అది తెచ్చుకోలేను కదా ప్రభు, అందుకనే ఒక్క గుమ్మడికాయ కొని దాన్ని ముక్కలు చేసి పంచి పెట్టాను. మహారాజా, దాన్ని కోస్తూ ఉంటుంటే అందులో నుండి విలువైన వజ్రాలు బయటికి పడ్డాయి ప్రభు. అంతే ప్రభు, నా తలరాత మారిపోయింది. అంతా స్వామి సహాయం ప్రభు, అంతా జగన్నాథుడి కరుణ దయా ప్రభు. వస్తాను ప్రభు. ఇదేమిటి మంత్రి, మనం ఒకటి తలిచితే దైవం ఒకటి తలిచింది. ఆ జగన్నాథుడు సూచనాలైన దేవుని ముందు మనమంతా పాఠశాలు ఉన్నాయి. అవును ప్రభు, రేపటి నుంచి మనం అందరం మన రాజ్యంలో పూజలు, యజ్ఞాలు, సత్సంగాలు విరివిగా చేద్దాం. అందరం ఆ దైవ కృపకు పాత్రలు అవుదాం.